హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా చిన్న వ్లాగ్ పెట్టాను. రీజన్ ఏంటి అంటే అసలు నిన్న భయంకరమైన తలనొప్పి తట్టుకోలేకపోయాననమాట. సో ఇంకా నా వల్ల కాలేదండి వ్లాగ్ అయితే షూట్ చేయడము. నేను మీకు నిన్న వ్లాగ్లోనే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చెప్పాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నాకు చాలా తలనొప్పిగా ఉంది అండి అని. అది ఈరోజే అనమాట. సో నేను ముందు రోజు అయిపోయింది, నెక్స్ట్ డే వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదండి. సో నిన్న వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి భయంకరమైన తలనొప్పి. బట్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. నిన్న తలపోటు ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు వచ్చింది. 3 o'clock నుంచి ఇంకా తగ్గిపోయిందనమాట. సో నిన్న బాగా తలనొప్పి ఎందుకు వచ్చిందంటే ముందు రోజు నాకు నిద్ర సరిపోలేదండి. ఆ రోజు 12:30 అయిపోయింది మాకు పడుకోవడానికి. సో ఇంకా 12:30 అయితే ఇంకా నాకు చాలా లేట్ అయిపోయినట్టే అనమాట. ఎందుకంటే మేము 9:30, 10 కల్లా బెడ్ మీదకి వెళ్ళిపోతాము. కాసేపు పిల్లలతో సరదాగా కథలు అవి చెప్పుకొని 10:30 కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాను అనమాట నేను. సో అలాంటిది నాకు 12:30 అయిపోయిందండి పడుకునేసరికి. మళ్ళీ మనం ఎంత లేట్గా పడుకున్నా ఉదయాన్నే లేవక తప్పదు. ఎందుకంటే పిల్లలిద్దరికీ స్కూల్ ఉంటుంది, వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో లేవక తప్పదు. సో అలారం మోగడానికి ముందే నాకు మెలకు వచ్చేస్తుంది. 6 అయిపోయి ఉంటుంది అనేసి మెలకు వచ్చేస్తుందండి. ఇంకా లేచి లేవంగానే తలబరువు ఎక్కిందనమాట నిద్ర లేకపోవడము. ఇంకా అదే తలబరువు టైం గడుస్తున్న కొద్దీ ఎండ వస్తూ ఉంటుంది కదండి, సన్లైట్. సో ఇంకా పెరుగుతూనే ఉంది తప్పించి తరగట్లేదనమాట. సో ఇంకా ఇలా కాదు అనేసి ఇంకా నేను ట్యాబ్లెట్ వేసేసుకున్నాను. దేవుడు ఇంకా నా బాధను చూడలేకపోయాడో ఏమో తెలియదు కానండి. ఆఫ్టర్నూను 12:30, 1 ఆ టైం నుంచి మొత్తం క్లైమేట్ చీకటిగా మారిపోయింది. తర్వాత ఏమో వర్షం వచ్చినట్టు బోల్డ్ గాలి వేసేసి చల్లగా అయిపోయి చిన్న చిన్న చినుకులతో క్లైమేట్ మొత్తం కూల్ అయిపోయిందనమాట. 3 o'clock అయ్యేసరికి ఇల్లంతా చీకటి అయిపోయిందండి. అంత చల్లబడిపోయింది ఇల్లు. అసలు నిజంగా అలాంటి క్లైమేట్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా. దేవుడు నన్ను అలాగా ఊటీ లాంటి ప్రదేశంలో పుట్టించేసి ఉంటే తలనొప్పి బాధే ఉండకపోయేది కదా అని అనిపిస్తుందండి. అంత చల్లగా అయిపోతే క్లైమేట్ నాకు బయటికి రోడ్డు మీదకి వెళ్ళి అటు ఇటు తిరగడం చాలా ఇష్టమండి. ఎందుకంటే మన స్కిన్ కూడా బ్రీత్ తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. మన తలలో ఉండే చర్మం ఉంటుంది కదండి, అది కూడా బ్రీత్ తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ చల్ల గాలి మనకి వచ్చి తాకుతున్నప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో కదా. ఇది మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా లేదా అన్నది కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. క్లైమేట్ ఎప్పుడైనా ఇలా చల్లబడిపోయినప్పుడు నేను పార్క్కి వెళ్తాను అనమాట. ఫస్ట్ పార్క్కి వెళ్తే అక్కడ బోల్డ్ చెట్లు ఉంటాయి, చల్ల గాలి అలా నా స్కిన్ మీద తగులుతున్నప్పుడు నేను దాన్ని చాలా క్లియర్గా ఫీల్ అవుతానండి. సో నిన్నైతే నాకు బయటికి వెళ్ళాలనిపించింది కానీ ఇంకా నేను పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసి ఇంట్లో పనులు మార్నింగ్ నుంచి ఏమీ పూర్తి చేయలేదు, తలనొప్పి ఉంది అనేసి. ఇంకా ఈవినింగ్ పిల్లల్ని దింపేశాక ఆ పనులు అయితే పూర్తి చేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకునే వరకు తగ్గలేదండి నిన్న తలనొప్పి. బట్ ఈరోజు అయితే చాలా బాగుంది. ఈరోజు తలనొప్పి లేదు, ఏమీ లేదు. ఫుల్గా పడుకున్నాను, చాలా రిలాక్స్డ్గా ఉంది. సో అందుకనేసి నిన్న చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. సరే ఇంకా అసలు ఇప్పుడు వచ్చి నా మార్నింగ్ రొటీనే స్టార్ట్ చేయలేదు కదా, నేను మీకు చెప్పలేదు కదా. మార్నింగ్ అయితే నేను లేచేసరికి 6 o'clock అయిందండి. లేచిన తర్వాత నేను త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే నేను లంచ్లోకి టమాటా బెండకాయ అయితే కూర అయితే వండుతున్నానండి. పులుసు అయితే పెడుతున్నాను. ఇంకా కొన్ని బెండకాయలు అయితే ఉంచేసాను. బెండకాయని వంకాయ కలిపి ఎండు చేప ఏమన్నా వేసుకుని కూర అయితే వండుకుందాం అనేసి అనిపించింది. నాకు ఎండు చేపల కూర తినాలనేసి క్రేవింగ్స్ వస్తున్నాయి. బట్ ఈ బెండకాయ పులుసు మాకు పొద్దునకి సాయంత్రానికి సరిపోయిందనమాట. అంటే నైట్కి సరిపోలేదు కానీ ఇంకా తలనొప్పిగా ఉంది కదా, ఇంకేం వండుతావులే అన్నారు మా వారు. సో నేను అందుకనేసి ఇంకా పచ్చడి వేసుకుని తినేసాం నైట్. ఇంకా రేపు వండుదామంటే ఫ్రైడే కదండి ఈరోజు. ఫ్రైడే తినము, సాటర్డే మళ్ళీ తినము. సండే వరకు ఎండు చేప కాకుండా బయట నుంచి నాన్ వెజ్ తెచ్చుకుంటాము. సో ఎండు చేప ఇంక ఏ మండేనో వండుకుని తినాలి. సో ఇంకా ఇదిగోండి బెండకాయ కూర అయితే వండుతున్నాను. కోడిగుడ్లు వేసి వండు అన్నారు మా వారు. మేము గుడ్లు బాగానే తింటామండి. వారంలో 5 రోజులు రోజుకొక గుడ్డు కడికి మేము తింటామన్నమాట. ఎందుకంటే గుడ్డు హెల్దీ అంటున్నారు కదా, ప్రోటీన్ కూడా ఉంటుంది అంటున్నారు. కొంతమంది ఏమో హెల్దీ కాదు, ఏది చూసినా అన్‌హెల్దీ అంటారు. ఇంక ఇవన్నీ పట్టించుకుంటే ఏది తినలేకుండా అయిపోతున్నాం అనేసి ఇంకా ఉన్న రోజులు దొరికినంత వరకు మంచిగానే తిందాము అన్నట్టు అనుకుంటున్నాం మేమైతేని.
సో ఇంకా కూర అయితే పులుసు వేసేసానండి. పులుసు అవ్వడానికి మరగడానికి టైం పడుతుంది. లోపల పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్స్ అయితే నింపేసి స్టవ్ మీద అయితే పాలు పెడుతున్నాను. పిల్లలు టిఫిన్ తిన్నాక కొంచెం కొంచెం పాలు అయితే తాగి స్కూల్కి అయితే వెళ్తారు అనేసి. సో పాలైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పులుసు మరుగుతుందండి. ఈ లోపల గుడ్లు ఒలిచేసుకున్నాను అనుకోండి. పులుసులో కోడిగుడ్లు కూడా వేసేస్తే పులుసు అయితే మరిగిపోతుంది. కూర రెడీ అయిపోతే పిల్లలిద్దరికీ నేను లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. మా మను ముందే చెప్పింది పులుసు లాంటిది వేయాలి, కోడిగుడ్డు వేయాలి, ఒక్క బెండకాయ ముక్క ఉల్లిపాయ ముక్క రావద్దు అనేసి. సో ఇంకా దానికోసం అయితే పులుసు తీసేసి వేస్తానండి. మా షాను అయితే బెండకాయ ముక్కలు ఎక్కువ వేయమంటుంది. దానికి బెండకాయ అలా తీసుకుని తినడం చాలా ఇష్టము. షాను అన్నీ ఫుడ్ తినే విషయంలో సేమ్ నా టేస్ట్లే అండి. నేను చాక్లెట్లు అస్సలు ఇష్టపడను, తినను. మా షాను కూడా సేమ్ చాక్లెట్ తినడానికి అస్సలు ఇష్టపడద్దు. ఇంకా నేను బెండకాయ ముక్కలు పులుసులోవి ఇలా తీసుకుని తినేస్తూ ఉంటానన్నమాట. మా షాను కూడా అలాగే తింటుంది. ఈరోజు స్నాక్స్ అయితే ఏమీ లేవండి. సో అందుకనేసి పిల్లలకి స్నాక్స్ కింద వేరుశనగులు వేపించి అయితే పెట్టేశాను. మా షాను ఆ వేరుశనగులు కూడా ఇష్టపడదండి. చట్నీ చేస్తే తింటా తప్పించి విడిగా తినదు. బట్ నేను అలా కాదు, వేరుశనగులు దొరకలే కానీ గుప్పుడు తీసుకుని ఫుల్గా అయితే తినేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో పనంతా అయిన తర్వాత నేనైతే స్నానం అయితే చేసేసానండి. కానీ తలకి ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే తలపోటు తగ్గిపోయింది. క్లైమేట్ కూడా చాలా చల్లబడిపోయింది. ఇందాకడైతే మొత్తం చీకటి అయిపోయిందండి క్లైమేట్. ఇప్పుడైతే కొంచెం వెలుతురు అయితే వచ్చిందనమాట. ఈ బట్టలు ఎప్పుడో మార్నింగ్ వేసానండి. 10 o'clockకే వాషింగ్ మిషన్ ఆగిపోయింది. బట్ నాకు ఎడిటింగ్ ఉంది కదా అనేసి అలా ఆగాను. తర్వాత ఏమో మొత్తము మబ్బేసేసి వర్షం వచ్చినట్టు అయిపోయింది అనమాట 12:30 ఆ టైంకి. సో ఇంకా మళ్ళీ బట్టలు ఆరేస్తే పరుగున తీయడము ఆరేయడము ఇవన్నీ ఎందుకు అనేసి నేను 4 o'clock వరకు ఈ బట్టలు అయితే ఆరేయలేదు. ఈ లోపల పిల్లలిద్దరు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. మా హస్బెండ్ అయితే షానుని మన్ని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలకి ఈరోజు డ్యాన్స్ క్లాస్ అయితే ఉంది. నేను చెప్పాను కదండి, మే నెలలో వీళ్ళకి డ్యాన్స్ క్లాసు సెలవులు ఇస్తారు. సో అందుకనేసి ఏప్రిల్ అంతా లాస్ట్ 10 days వాళ్ళకి ఎవ్రీడే డ్యాన్స్ క్లాస్ అయితే ఉంటుంది అనేసి. సో అందుకనేసి ఇప్పుడు కరాటే అయితే మానేసి డ్యాన్స్కి అయితే తీసుకుని వెళ్తున్నాం అనమాట. అందుకనేసి ఇంకా పిల్లలకి పెయింటింగ్ క్లాసెస్ అవి కూడా నేను ఏమీ జాయిన్ చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ పెయింటింగ్ క్లాస్ పెట్టామనుకో 2 hours పెట్టేస్తుందండి. మళ్ళీ డ్యాన్స్ క్లాస్ మిస్ అయిపోతారు. సో ఇంకా డ్యాన్స్ క్లాస్లు ఇవన్నీ అయ్యే వరకు తీసుకుని వెళ్ళామన్నమాట. అండ్ ఇంకా మా షాను మను అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నదండి. ఎందుకంటే రేపు మా హేమన్య మా రుతి అయితే మా ఇంటికి వస్తున్నారు కదా. ఈరోజు మా మను ఉన్న ఆనందాన్ని నేను వీడియో తీయలేదు, కానీ అసలు గొంతులేసేసి ఎంత ఉల్లాసంగా ఎంత హ్యాపీగా ఉందోని. రీజన్స్ వచ్చేసి 2 అండి. ఒకటి మా హేమన్య మా రుతి వాళ్ళు వస్తున్నారు, ఒకటి 2 వచ్చేసి రేపు ఎల్లుండ దానికి స్కూల్ అయితే సెలవు ఇచ్చేశారు. స్కూల్ సెలవు ఉందంటే మా పాపకి చాలా సంతోషమండి. పొద్దున్నే లేగక్కర్లేదు, హడావుడిగా టిఫిన్ తినక్కర్లేదు, అమ్మ అరుపులు ఉండవు దానికి. సో చాలా హ్యాపీ. అండ్ ఇంకా ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. ఒక 10 days ఫ్రెండ్స్ ఉంటారు, అందులోని కజిన్స్ కదా. చాలా చాలా సంతోషంగా అయితే ఉందన్నమాట. సో ఇంక ఇదిగోండి, నేను బట్టలన్నిటిని అయితే ఆరేసేసి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత 2-3 ఇంగ్లీష్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నానండి. ఇంగ్లీష్ వీడియోస్ షూట్ చేసుకున్నప్పుడు నాకు మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అయితే అనిపిస్తుంది. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.